ఆఫ్ మెమరీస్ చూద్దాం. క్యాచ్ మెమరీకి అసోసియేటివ్ మెమరీకి ఫస్ట్ డిఫరెన్సెస్ చూద్దాం. క్యాచ్ మెమరీ అంటే ఏంటి? నథింగ్ బట్ స్టాటిక్ మెమరీ. స్టాటిక్ మెమరీ అని మనం ముందే డిస్కస్ చేసినాం. స్టాటిక్ మెమరీ ఫాస్టర్గా ఉంటుందని, ఇప్పుడు కానీ కాస్ట్లీలో ఉంటుంది. ఇప్పుడు క్యాచ్ మెమరీ అనేది ఫాస్ట్ అండ్ స్మాల్ మెమరీ ఈజ్ కాల్డ్ క్యాచ్ మెమరీ. వేరస్ ఇదేంటిది? ఇట్స్ ఎ మెమరీ యూనిట్ యాక్సెస్ బై ద కంటెంట్. ఇట్స్ కాల్డ్ అసెస్మెంట్. ఇక్కడ మనము బేస్డ్ ఆన్ కంటెంట్ని దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. అసెస్మెంట్ ఇక్కడ ఈ క్యాచ్ మెమరీ దేని మిడిల్ ఉంటుంది? సిపియూకి మెయిన్ మెమరీకి మిడిల్లో ఉంటుంది. ఇది స్మాల్ ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది. ఇది ఎందుకు వాడతారంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ పెంచడానికి క్యాచ్ మెమరీ వాడతారు. ఇంకో డిఫరెన్స్ ఏంటిది? ఇప్పుడు యావరేజ్ మెమరీ యాక్సెస్ టైంని తగ్గుతుంది, ఎందుకంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ పెంచడానికి వాడుతాం. దాని ప్రొఫెషనల్గా ఏం చేయాలి? అది యాక్సెస్ టైం అనేది తగ్గించాలి. ఇక్కడ ఏమవుతుంది? ఇట్ రిడ్యూసెస్ ద టైమ్ రిక్వైర్డ్ టు ఫైండ్ ఐటమ్ స్టోర్ ఇన్ మెమరీ. ఇది ఏంటిది? ఇది టోటల్ డిఫరెంట్. ఏదైతే ఐటమ్ మెమరీలో స్టోర్ ఉందో దాన్ని యాక్సెస్ చేయాలి మనం. సో ఆ యాక్సెస్ చేసే టైంని తగ్గిస్తుంది. మెమరీ లోపల ఉన్న ఐటమ్ని వెతికి తీసుకొని రావాలి. సో అసిస్టెంట్ మెమరీ వాడితే నువ్వు ఆ టైం అనేది తగ్గుతుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ కంటెంట్ నువ్వు సెర్చ్ చేస్తున్నావు కాబట్టి. ఇక్కడ డాటా ఈజ్ యాక్సెస్ బై ద అడ్రస్. ఇక్కడ అడ్రస్తోనే యాక్సెస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? బేస్డ్ ఆన్ కంటెంట్తోని ఆ లోపల ఉన్న ఈ ఐటమ్ అందులో ఉందా లేదా అని చెక్ చేసి తీసుకొని వస్తాం. ఒకవేళ కొంచెం ఐటమ్ ఈ మొత్తం ఐటమ్ కంటెంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని మనం సెర్చ్ చేయొచ్చు, లేకపోతే టోటల్ కంటెంట్ని సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటుంది? మనకు అడ్రస్తోనే అవసరం లేదు అసోసియేటివ్ మెమరీ, కానీ ఇక్కడ అడ్రస్ మెమరీ అనేది అవసరం. డేటాని యాక్సెస్ చేయడానికి అడ్రసెస్ అనేది అవసరం. తర్వాత ఇంకా ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ డేటా ఈస్ యాక్సెస్డ్ రిపీటెడ్. ఒక గ్రూప్ ఆఫ్ డేటాని పర్టికులర్ మనం యాక్సెస్ చేయాలంటే అప్పుడు మనము విల్ గో విత్ ద క్యాచ్ మెమరీ. ఇట్ ఈస్ వెన్ ద సర్చ్ టైమ్ ఈస్ షార్ట్. ఇప్పుడు మనకు సర్చ్ టైం తక్కువ ఉన్నాకో అప్పుడు మనము అసోసియేటివ్ మెమరీ వాడాలి. ఒకవేళ నువ్వు డేటాని కంటిన్యూస్గా యాక్సెస్ చేయాలనుకుంటున్నావు, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ డేటా సెట్ ఆఫ్ డేటాని, అప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ద క్యాచ్ మెమరీ. దట్ ఈస్ ఎ బేసికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫాస్ట్ యాక్సెస్. ఇక్కడ మనకి ఫాస్ట్గా వస్తుంది, ఎందుకంటే స్మాల్ మెమరీ ఓకేనా. స్టాటిక్ ర్యామ్, దీన్ని స్టాటిక్ ర్యామ్ అంటారు. అందుకే ఫాస్ట్గా నువ్వు యాక్సెస్ చేయగలుగుతున్నావు. ఇక్కడ ఏంటి? బేసిక్ క్యారెక్టర్ ఈస్ లాజిక్ సర్క్యూట్ ఫ్రమ్ మ్యాచింగ్ ఈస్ కంటెంట్. ఇక్కడ ఏంటిది? ఇక్కడ బెస్ట్ మనకి దీని క్యారెక్టరిస్టిక్ ఏంటి? అసోసియేటివ్ మెమరీ అనేది లోపల ఉన్న ఐటమ్ ఈ మనం సెర్చ్ చేసే ఐటమ్ అలా ఉందో లేదో వెతికి ఇస్తుంది. బేస్డ్ ఆన్ డేటా, బేస్డ్ ఆన్ కంటెంట్ మ్యాచింగ్తోనే అవుతుంది. సో లోపల ఇట్స్ లాజిక్ సర్క్యూట్ అలా డిజైన్ చేశాను అనమాట. ఈ కంటెంట్ మ్యాచ్ అయితే నువ్వు అది ఇయ్యు. ఇక్కడ ఫాస్ట్ యాక్సెస్ అర్థమైంది. ఇక్కడ రెండింటి క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ లాజికల్ సర్క్యూట్ డిజైన్ చేశారు. సో క్యారెక్టరిస్టిక్ ఇక్కడ దీని బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటిది? బేస్డ్ ఆన్ కంటెంట్తోనే యాక్సెస్ చేయాలి అసోసియేటివ్ మెమరీ. వేరే దీని బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటిది? ఫాస్ట్ యాక్సెస్ ఉండాలి. ఇవి రెండింటి యొక్క మంచి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. తర్వాత ఇంకోటి ఏంటిది? ఇంకో డిఫరెన్స్ క్యాచ్ అయిపోయింది, కాన్సెప్ట్ ఎక్కడిపోయింది. ఇది ఇక్కడ ఇప్పుడు చదువుకుని మనం క్యాచ్ మెమరీకి అసోసియేటివ్ మెమరీకి డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏం చూసుకుంటున్నామంటే క్యాచ్ మెమరీకి వర్చువల్ మెమరీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన మెమరీస్. అందుకే ఒకసారి ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ఒకసారి అన్ని మెమరీస్ ఒక డిఫరెన్సెస్ ఉంటే బాగుంటుందని సపరేట్ వీడియోస్ చేసాం, లేకపోతే ఇంటి ముందు వీడియోలో కంబైన్ చేసేవాడిని. ఇంకోటి ప్రతి చాప్టర్ యొక్క నోట్స్ కింద డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్లు ఉంటాయి, ట్యాప్ చేసి ఆటోమేటిక్ నోట్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వీడియోలో మళ్ళీ రికార్డింగ్ అయినా చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు టాపిక్. క్యాచ్ మెమరీకి వర్చువల్ మెమరీకి డిఫరెన్స్ అవుతుంది. క్యాచ్ మెమరీలో ఇట్ ఇంక్రీజెస్ అడ్రస్ స్పీడ్ ఆఫ్ ద సిపియూ యొక్క అడ్రస్ స్పీడ్ని పెంచుతుంది. వేరే వర్చువల్ మెమరీ ఏంటుంది? మెయిన్ మెమరీ కెపాసిటీ పెంచుతుంది. అర్థమవుతుందా? ఇది దేనికోసం వాడుతున్నాం మనము? అడ్రసింగ్ స్పీడ్ని పెంచడానికి సిపియూ లోపల ఉన్న అడ్రసింగ్ స్పీడ్ని పెంచబడుతుంది. ఇదేంటిది? నీదే మెయిన్ మెమరీ స్పేస్ సరిపోతలేదు, అప్పుడు నువ్వు వర్చువల్ మెమరీ యూజ్ చేస్తావు. వర్చువల్ మెమరీ యూజ్ చేసి నీకు కావాల్సిన డౌన్లోడ్, నీకు కావాల్సిన ఏదైనా చేసుకుంటావు. నీ మెయిన్ మెమరీ సరిపోయినప్పుడు అప్పుడు వర్చువల్ మెమరీ వాడతావు. ఇది టోటల్ డిఫరెంట్. మళ్ళీ ఇది అడ్రసెస్ స్పీడ్ని పెంచడానికి, మెయిన్ మెమరీ స్టోరేజ్ పెంచడానికి, అలా అనమాట. ఇప్పుడు క్యాచ్ మెమరీ ఎగ్జాక్ట్లీ ఏ మెమరీ యూనిట్. ఇది ఒకటి మెమరీ యూనిట్ అనమాట. ఈజ్ నాట్ ఏ మెమరీ యూనిట్, ఇట్స్ ఎ టెక్నిక్. అర్థమైందా? క్యాచ్ మెమరీ ఏంటిది? ఒక పార్ట్ ఆఫ్ సిస్టమ్ అయిపోయింది. ఎందుకంటే క్యాచ్ మెమరీ మిడిల్ ఉంటుంది. సిపియూకి మెయిన్ మెమరీకి మిడిల్లో క్యాచ్ మెమరీ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్
మెమరీ. వేరస్ వర్చువల్ మెమరీ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మెమరీ, ఇట్స్ ఎ టెక్నిక్. ఆ టెక్నిక్ వాడి మెమరీ సైజ్ అనేది పెంచుకుంటాం, మెయిన్ మెమరీ సైజ్. అండ్ ఇంకా సైజ్ ఆఫ్ క్యాచ్ మెమరీ ఈజ్ లెస్ దెన్ ద వర్చువల్ మెమరీ. దీని సైజ్ ముందే మాట్లాడుకున్నాం, స్మాల్గా ఉంటుంది కానీ ఫాస్టర్గా ఉంటుంది. ఇక్కడ సైజ్ ఆఫ్ వర్చువల్ మెమరీ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాచ్ మెమరీ. క్యాచ్ మెమరీ కంటే వర్చువల్ మెమరీ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వర్చువల్ మెమరీ యూజ్ చేస్తే నువ్వు మెమరీ సైజు పెంచడానికి సరిపోకపోతే, అలాంటప్పుడు దీని సైజ్ ఎక్కువ ఉండాలి కదా. ఇంకా హార్డ్వేర్ మేనేజ్ ద క్యాచ్ మెమరీ. ఇక్కడ క్యాచ్ మెమరీ ఎవరు మేనేజ్ చేస్తాడు? హార్డ్వేర్ మేనేజ్ చేస్తుంది. ఇక్కడ వర్చువల్ మెమరీ ఎవరు మేనేజ్ చేస్తాడు? వర్చువల్ మెమరీ అనేది ఎవడు అంటే ఎలా మేనేజ్ అవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో మేనేజ్ అవుతుంది. అర్థమైందా? దీని హెడ్ ఎవడు? ఆపరేటింగ్ సిస్టమ్తోనే ఆ వర్చువల్ మెమరీ అంట రన్ అవుతుంది. ఇక్కడ ఎట్లా రన్ అవుతుంది క్యాచ్ మెమరీ? బేస్డ్ ఆన్ హార్డ్వేర్ ఇక్కడ హెడ్. దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హెడ్, ఇదే మేనేజ్ చేస్తుంది. ఇక్కడ హార్డ్వేర్ మేనేజ్ చేస్తుంది క్యాచ్ మెమరీ. ఇంకా కరెంట్లీ యూజ్డ్ డేటా కాపీడ్ ఇంటూ మెమరీ. అయితే రీసెంట్లీ యూజ్ చేసిన డేటా అనేది క్యాచ్ మెమరీలో కాపీ. అందుకే మీరు ఎప్పుడు గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసినప్పుడు మనం ముందు సెర్చ్ చేసినాయని కింద మీకు చూపిస్తుంది. సో ఇందాక రీసెంట్గా చేసినాయని అక్కడ క్యాచ్ మెమరీలో స్టోర్ అయినాయి, అందుకే మీకు అలా చూపిస్తుంది. అవన్నీ క్యాచ్ మెమరీ చూపిస్తుంది అనమాట. అట్లా వేరే వర్చువల్ మెమరీ వచ్చేది ద ప్రోగ్రామ్ విత్ సైజ్ లార్జ్ దెన్ ద మెయిన్ మెమరీ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ నీకు ఒక ప్రోగ్రామ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు, ఆ మెయిన్ మెమరీలో ఉన్న సైజ్ సరిపోయట్లే, అప్పుడు నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి వర్చువల్ మెమరీ ఎక్కించుకుంటావు. వర్చువల్ మెమరీతోని ఆ హెల్ప్ తీసుకొని ఆ మెయిన్ మెమరీలో పట్టని ప్రోగ్రామ్ని కూడా నువ్వు వర్చువల్ మెమరీలో వాడి ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తావు. అర్థమవుతుందా? సో వర్చువల్ మెమరీ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ యొక్క సైజ్ ఎక్కువ ఉన్నా, మెయిన్ మెమరీ కంటే ఎక్కువ ఉన్నా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది వర్చువల్ మెమరీ. అర్థమైందా? కానీ దీని క్యాచ్ మెమరీ ఏం చేస్తుంది? అయితే రీసెంట్గా నువ్వు యూజ్ చేసిన డేటాని అది కాపీ చేసుకొని దాంట్లో పెట్టుకుంటుంది. అర్థమవుతుంది రెండుటి ఏమేమి పని చేస్తున్నాయో. ఇంకా ఇక్కడ క్యాచ్ మెమరీ కలిసి నో నీడ్ ఆఫ్ సచ్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సచ్ ఫ్రేమ్వర్క్స్ ఏం అవసరం లేదు, ఫ్రేమ్వర్క్స్ అలాంటివి ఏం అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఫ్రేమ్వర్క్స్, ఓకేనా. ఇక్కడ మాత్రం మ్యాపింగ్ ఫ్రేమ్వర్క్స్, ఇక్కడ ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ అనేది అవసరం లేదనమాట, అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాపింగ్ ఫ్రేమ్వర్క్స్ అనేది అవసరం, మ్యాపింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫర్ మ్యాపింగ్ వర్చువల్ అడ్రస్ ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్ చూసినాము, అది చూడండి, మీకు వర్చువల్ అడ్రస్ అర్థమవుతుంది. వర్చువల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ని మ్యాప్ చేయాలంటే నీకు మ్యాపింగ్ అనే ఫ్రేమ్వర్క్ కావాలి. ఇక్కడ నీకు ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ అవసరం లేదు, అదే డిఫరెన్స్.